హాయ్ అందరికీ. సో ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే సండే రోజు డ్యూటీ ఉంది, అది కూడా పొద్దున్న 6ంటికి అనమాట. సో నాకైతే 4 నుంచి కాల్స్ వస్తూనే ఉన్నాయి లెగిసావా అని చెప్పేసి. ఇంకా లెగిసి ఫ్రెష్ అయ్యేసరికి 5:30 అవుతుంది అనమాట. సో నా ఫేస్ మొత్తం ఉబ్బిపోయింది, ఎందుకంటే నైట్ అయితే మూవీ చూసి పడుకుందాము కొంచెంసేపు అని చెప్పి చూస్తున్నా. ఇంకా మూవీ ఫుల్గా చూసేదాకా మనకి నిద్ర పట్టదుగా, 1 అయిపోయింది అనమాట. మళ్ళీ 4:30కే లేచేసరికి ఫేస్ మొత్తం చిన్నగా అయిపోయింది, కళ్ళు అది. ఇంకా రెడీ అయిపోయి కిందికి వచ్చి పొద్దున్నే అఖిలకు వచ్చిన కష్టాలు ఎవరికి రావద్దు. పొద్దున్నే లెగడమే కష్టం అనుకుంటే చల్లనీళ్ళతోటి స్నానం ప్లస్ ఇంకా నా చెప్పు కూడా తెగిపోయింది అనమాట ఆ రోజు, దరిద్రం. సో ఇంకా ఇట్లాగే వెళ్ళిపోయాను అనమాట. ఇంకా కట్ చేయడానికి కత్తిరి కూడా లేదు నా దగ్గర, అట్లనే ఆటోలో వెళ్ళిపోయాను. హర్తక్క పొద్దున్న 5:30కి కష్టాలు అవసరమా మనకి? ఏం చేస్తాం. స్వెటర్లు, చున్నీలు, టాలెంటెడ్లు రా, అన్ని సేఫ్టీ ఉంటాయి. ఏమనుకుంటున్నావు అది? హలో హలో ఆంటీ. అక్క పొద్దున్న ఇన్ని కష్టాలు అవసరం అక్క మనకి? తప్పదుగా, రాసి పెట్టండి. అందరు మంచిగా పండుకుంటారు. డబ్బులు కావాలంటే ఏమన్నా చెయ్యాలంటావు, కష్టపడాలి అంతే మరి. ఇంకా పొద్దున్న కూడా అవట్లా కొంచెంసేపు. అది నేను మొన్న ఒక రోజు లేసే, ఇవాళ ఒక రోజు లేసే, ఈ నెలలో ఈ టైంకి. నేను ఇదే ఫస్ట్ టైం అక్క. మా గల్లీ నిండా అయితే ఎవ్వరు లేరు, కుక్కలు కూడా లేవు. అక్కడ ఆడుకు కుక్కలు కూడా లేవు. అఖిల అయితే ఉంది, కుక్కలు లేవు కానీ. హరితక్క ఏదో పెద్ద ఐశ్వర్య స్టైల్ కొట్టేస్తుందండి, మొక్కను చూపించకుండా జుట్టు చూపిస్తుంది. సో మేముండే దగ్గరే కింద రూమ్లో అన్న వాళ్ళు ఉంటారన్నమాట. సో అన్నకైతే ఆటో ఉంది, పొద్దున్నే 5:30కి ఇట్లా ప్లేస్లో డ్రాప్ చేయాలన్న అంటే వస్తున్నాడు అనమాట. సో ఒక్కొక్కరిని పిక్ చేసుకుంటూ వెళ్తున్నాం. కరెక్ట్గా 6 కల్లా అక్కడ ఉండాలని చెప్పి మేము 5:30కి వెళ్ళామన్నమాట ఇంట్లో నుంచి. ఇంకా లాస్ట్ అయితే నిఖితాను ఒక్కదాన్ని ఎక్కించుకుంటే ఇంకా ఆటో ఫుల్ అయిపోయినట్టే, మనం ఇంకెక్కడ ఆగకుండా వెళ్ళిపోవడమే. సో నిఖిత అయితే పరిగెత్తుకుంటూ వస్తుంది అనమాట పాపం. అక్క రన్నింగ్ చేసే వాళ్ళని ఏమో అంటారు అక్క? పీటీ ఉషలాగా పరిగెడుతున్నావుగా. హాయ్. పొద్దున్నే మేకప్ మాత్రం మనమే. తమిళ అమ్మాయి తమిళ అమ్మాయిని పట్టుకొని ఉంది. ఇంకా ఆ ఎర్లీ మార్నింగ్ ఆ టైంలో అయితే మాకు స్వామిలు గుర్తుకొచ్చారన్నమాట. ఈ సీజన్ మొత్తం కార్తీక మాసం స్టార్ట్ అయింది కాబట్టి అయ్యప్ప స్వాములు మాలేసుకుంటారు కదా. సో అయ్యప్ప పాటలు వినుకుంటూ పాడుకుంటూ వెళ్తున్నాం అనమాట. హ్యాపీగా జర్నీ ఒక 20 minutes అట్లా పడుతుంది మేము వెళ్ళేసరికి. అసలు ఆ భజన వైబ్రేషన్ అది ఏమంటారు కాదు. శరణం శరణం అయ్యప్ప, స్వామి శరణం అయ్యప్ప, శరణం శరణం అయ్యప్ప. అందరూ లేచి డాన్స్ చేస్తారు లాస్ట్కి, అప్పుడు ఇంకా బాగుంటాయి స్వాములందరూ. ఇది నన్ను కొడుతున్నా, చేతులు కొడుతున్నా. వీరుల దరువని మన్నను నీని చేరు కదిలితిమయ్య ఈశబరి కొండ అతనికి అన్న కదా ఇరుమని కట్టు సవరి. అసలు రియల్గా నాకు మాట్లాడడమే అనమాట. సరే పాట పాడుతున్నా ఫస్ట్ టైం మన ఛానల్లో. మేమైతే 6ంటికి వచ్చినాం సార్, గేట్లు అయితే తీయలేము, మాకు సంబంధం లేదు. ఆల్రెడీ వాట్సాప్లో పెట్టిన సార్కి ఫోటో టైమింగ్. పొద్దున ఏం పని లేదా, నెగితే గుమ్మం కాడికి వచ్చి అడుక్కుంటున్నావు. ఇది లైటింగ్ అంటే
ప్రదక్షిణాలు చేసిన నీ చుట్టూ తిరుగుతుంది. పదరా టైం అయిపోయింది. కరెక్ట్గా 6కి మేము ఆఫీస్ దగ్గర ఉన్నామన్నమాట. సో ఇంకా నెక్స్ట్ ఇంకా టైం అస్సలు లేదు వీడియో తీయడానికి కూడా. ఇంకా లోపలికి రాగానే వర్క్ అయితే స్టార్ట్ చేసేసాము. ఎందుకంటే మనం 6 నుంచి 2 వరకు వర్క్ చేయాలన్నమాట. సో ఆ టైంలో అయితే నేను అసలు వీడియో తీయలేదు. ఇంకా మనకి టిఫిన్ లంచ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇంకా 9కి టిఫిన్ తీసుకొచ్చారనమాట. ఇప్పుడైతే టిఫిన్ చేస్తున్నాం. ఇంకా వీడియో నిఖిత తీస్తుంది అనమాట. ఎలా పెట్టు, స్ట్రైట్గా పెట్టు అంటే అడ్డంగా పెడుతుంది, అడ్డంగా పెట్టు అంటే ఇట్లా పెడుతుంది అనమాట. సో అదే కొంచెం చెప్తే ఇంకా టిఫిన్ చేస్తున్నాం. చట్నీ అయితే సూపర్ ఉంది. అఖిలకైతే చాలా నచ్చింది అనమాట. నేను ఆ వీడియో కూడా పెడతాను. అఖిల ఏడిసేసింది ఆ చట్నీ నచ్చి. ఇంకా మార్నింగ్ ఫ్రెష్ అవ్వడంతోనే మేమైతే డ్యూటీకి వచ్చేసాం కదా, ఇదే తినడము. ఇంకా కొంతమందికి ఏమంటే బ్రష్ చేయగానే ఏదన్నా తినాలనిపిస్తుంది, లేకపోతే అసలు కడుపులో తిప్పేస్తుంది అనమాట. సో మీ గ్యాంగ్లో ఎవరన్నా అట్లా ఉన్నారా చెప్పండి. నాకు అఖిలకైతే బ్రష్ చేయగానే ఏదన్నా అంటే హెవీగానే కాదు, ఏదో ఒకటి చిన్నది కడుపులో పడాలి, లేకపోతే కడుపులో తిప్పేస్తూ ఉంటుంది. కారం ఉందని తెలిసి కూడా ఎందుకు తింటున్నావు మరి? తినక ఇంకేం చేయాలి? చేసేవన్నీ చెప్పక్క. ఇప్పుడు చెప్పురా. చట్నీ బాగుంది. ఏడుస్తుంది అంతా ఏడు. ఎట్లా నువ్వు వెళ్ళి బాగుండవు. కళ్ళు తిరుగుతున్నాయి నాకు. నువ్వు పెట్టుకోకుండా నాకు పర్లేదు, కానీ ఇంత ఎప్పుడు నా లైఫ్ లో ఫస్ట్ టైం గాడ్ కారిపోతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, టిఫిన్ సరిపోతే ఏడుస్తున్నా. ఇలా కారం ఉందని తెలిసి కూడా ఎందుకు తింటున్నావు మరి? నా లైఫ్ లో ఫస్ట్ టైం కావలేదు ఇది. ఇడ్లీ ఉంది. కారం ఉన్న చట్నీ తిని ఏడుస్తుంది అఖిల. నాకు కారం అవ్వట్లేదు ఫ్రెండ్స్. నేను 2 ప్యాకెట్లు తినేసిన నేను చట్నీ. అలాంటి దాన్ని ఒక్క ప్యాకెట్ తిన్నకి ఏడుతుంది చూడండి. అసలు అయితే చట్నీ పట్టుకోలేదు. ఇవి కూడా నేనే తినేసా. ఇవి మొత్తం సగం సగం నాకేసింది. నేను మొత్తం తినేసా. ఫుల్గా ఉంది, చాలా బాగుంది చట్నీ. కాకపోతే కొంచెం కారం ఉంది, తగ్గింది ఇప్పుడు. సో ఇడ్లీ సరిపోక కాదు, కారం ఎక్కువైంది అనమాట చట్నీలో. కాకపోతే అదే కారం తినాలనిపిస్తుంది. నేనైతే నిఖిత దాంట్లోది నాది నేనే తినేసాను కారం అయితే. ఇంకా టిఫిన్ తినేసాక పని అయిపోయింది అనమాట. 2 వరకే అని చెప్పాను కదా. ఇంకా 2 తర్వాత మేమైతే మళ్ళీ సేమ్ అదే ఆటోలో అయితే ఇంటికి వెళ్తున్నాము. ఇంకా ఇంటికి వెళ్ళే దారిలో జోక్స్ వేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు కొంచెం పర్లేదు కానీ ముందు కూర్చున్నా నేనైతే. పొద్దున ఇదే ప్లేస్లో కూర్చుంటే చలికి ఎంత ఏమంటారు చాలా ఇబ్బంది అయిపోయింది. ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్ళాము. ఇంకా వద్దు ముందని చెప్పి వెనకాల ఎట్లయినా సెటిల్ అయి కూర్చుని పోయాము అందరము. అంత పొద్దున్నే చలిలో వెళ్ళడం అవసరమా అంటే నాకు మా హస్బెండ్ అయితే వద్దనే చెప్తాడనమాట. సండే డ్యూటీ ఇంట్లోనే ఉండు, ఎందుకు వెళ్తావని అంటాడు. కాకపోతే నేనే ఫ్రెండ్స్ తోటి వెళ్తే టైం తొందరగా అయిపోతుంది. ఇంట్లో ఉన్నా అదే టైము, ఆఫీస్కి వెళ్ళినా అదే టైము. అట్లా అని వెళ్తూ ఉంటాం అనమాట మేము ఎప్పుడైనా సండే డ్యూటీ పెట్టినప్పుడు. ఇంకోటి ఆ మంత్ మనం ఏమన్నా డుమ్మా కొడతాం కదా, సండే వెళ్తే మనకి కవర్ అయిపోతుంది అనమాట. డుమ్మాకి సండేకి కవర్ అయిపోతుంది. అట్లా ఆ బేస్ మీద కూడా వెళ్తూ ఉంటాము. సో ఇదైతే మా ఆఫీస్ కాదు, మా ఆఫీస్లో వెళ్తే అలా ఉంటుంది అనమాట. సండే వెళ్తే ఇప్పుడు మామూలుగా ఏదైనా డేస్లో మేము వీక్ ఆఫ్ అంటే డుమ్మా కొడితే అది కవర్ అయిపోతుంది. ఇంకా నిఖిత దిగే ప్లేస్ అయితే వచ్చేసింది అనమాట. నిఖిత ఇక ఫాస్ట్ ఫుడ్ ఇక్కడ తినబో. నిఖిత వెళ్ళిపోతుంది, పరిగెత్తుకుంటూ వెళ్ళు. పొద్దున ఎట్లా పరిగెత్తుకుంటూ వచ్చావా, ఇప్పుడు అట్లనే వెళ్ళు. బాయ్ బాయ్ నిఖిత. అవును మమ్మల్ని పిలుస్తున్నారు మరి. పరిగెత్తు
ఇంకా ఇంటికి వచ్చేసేసరికి మా రేణుకైతే నా కోసం వెయిట్ చేస్తుంది అనమాట అన్నం తినడానికి. అందరు తినేశారు, రేణుక నా కోసం వెయిట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు రేణుక నేను చికెన్ తోటి మంచిగా కడుపు నిండా తినేస్తాము. చెప్పాను కదా వాళ్ళు మాకు టిఫిన్ లంచ్ ప్రొవైడ్ చేస్తారు, కానీ మేము లంచ్ అయితే తినట్లేదు అనమాట. మనీ తీసుకుని వచ్చేస్తాము, ఎందుకంటే ఇంటికి వచ్చేసి తింటే 2 కల్లా వచ్చేస్తాము. ఆ 2కి అన్నం ఇంట్లో తింటే అయిపోతుంది కదా అని చెప్పేసి అక్కడైతే లంచ్ చేయట్లేదు, మేము వచ్చేస్తాము. సో ఇంకొచ్చాక డ్రెస్ చేంజ్ చేసుకుని మంచిగా కడుపు నిండా తినేసి ఫుల్గా నిద్రపోయాను అనమాట సండే రోజు. సో చికెన్ కర్రీ అనమాట, రేణుక వండింది, సూపర్ వండుతుంది మా రేణుక అయితే. ఇంకెవరికైనా చికెన్ కర్రీలో లెమన్ పిండుకొని తినడం ఇష్టమా? నాకైతే చాలా ఇష్టం అనమాట. సో ఉంటే మటుకు కంపల్సరీ లెమన్ ఉండాలి, ఆనియన్ అయితే లేకున్నా పర్లేదు కానీ లెమన్ అయితే కంపల్సరీ. సో టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంది, ఈసారి అయితే చాలా బాగా చేసింది. ఇంకా కూరలో ఉన్న ఏ బోన్స్ అయినా సరే మేమిద్దరం ఏరుకొని తినేస్తాం, మామూలు పీస్లు అలా పెంచేస్తాం అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.